హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, మరి కొత్త సంవత్సరం వస్తుంది. మనందరం చాలా హ్యాపీగా ఉండాలని, మీరంతా చాలా సంతోషంగా ఉండాలని మా వెంకట్రావు బ్లాగ్స్ మా ఛానల్ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది. అంటే మంచి రోజుకి ఆహ్వానిస్తుంది. ఫ్రెండ్స్, మనం మాట్లాడుకునే మాటల్లో చాలా వరకు మన సొంత విషయాలే ఉంటాయి. అద్దెకి తెచ్చుకోము మనం. అద్దె విషయాలు వేరుగా ఉంటాయి. తెలియని ఏముంది, అద్దె అద్దె ఏమంటారు దాన్ని, అద్దె విషయాలంటే అబద్ధాలు ఆడటం. ఇంతమంది ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత అబద్ధాలు ఆడాల్సిన అవసరం మాకేంటి? మీరుండగా 3000 పైన సబ్స్క్రైబర్స్ వచ్చేసారు నాకు, మా ఛానల్కి. అందరూ అందరూ మీరందరూ కలిసి మమ్మల్ని ఇంత ప్రోత్సహించి మా ఛానల్ ని ముందుకు నడిపించినందుకు మీకు శిరస తల వంచి నమస్కరిస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, మా ఆవిడ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 3000 సబ్స్క్రైబర్ దాటిపోయారు. దానికి తోడు ఈరోజు మా పెద్ద అబ్బాయి కూర్చొని మానిటేషన్ కి రెడీ చేసుకున్నాడు. ఓకే, ధన్యవాదాలు. మరి కొత్త సంవత్సరం మీరు అందరూ కూడా ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని చిన్న చిన్న పనులు చేసుకుందాం మనం. ఆ రోజువారి పనుల్లో ఈ రోజు మీకు ఎక్కువ లెంగ్త్ తీసుకోకుండా ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ ఓపిక్గా చూడండి. ఏమి లేదు ఫ్రెండ్స్, ఈరోజు పెద్దగా డబ్బులేం లేవు ఇంట్లో. అంటే నువ్వు పని చేసుకోవడానికి డబ్బులేం అనబాకండి. ఉంటాయి, కొన్ని ఖర్చులు అయిపోతాయి కాబట్టి పెద్దగా డబ్బులేం లేవు. కానీ ఉన్న కొంచెం డబ్బులతో వ్యాపారం చేసిన కొన్ని డబ్బులు వాడేసుకున్నాక కొంచెం డబ్బులతో కొంచెం సరుకు తెచ్చుకున్నాను. కొంచెం అంటే కొంచెమే. ఒకసారి చూడండి, ఇదిగో నేను తెచ్చిన డబ్బుల్లో ఈ వస్తువుల కోసం వెళ్ళా. నాకు కొంచెం ఉన్నా నేను వెళ్ళిపోతాను. నాకు ఏదైనా తగ్గిందంటే వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. ఇదిగో ఈ బట్టల బ్రష్ ఒకటి తెచ్చాను. అంటే చదివేది ఫ్యాన్సీ తగ్గింది. ఇక ఫ్యాన్సీ నాకున్న కొద్ది డబ్బులతోనే ఫ్రెండ్స్, కొంచెం డబ్బులే నా దగ్గర, పెద్దగా డబ్బులేం లేవు. అయినా సరే ఎట్టయినా సరే నేను మీకు చూపించడం కోసం, అసలు మీరు ఏమంటారు అనేసి, కొత్త సంవత్సరం రోజు మమ్మల్ని దీవించాలని. ఈ కవర్ సౌండ్కి మీకు కనబడుతుందో లేదో, దీని పక్కన పడేద్దాం ఫ్రెండ్స్. ఇగో చిన్న బటర్ఫ్లై క్లిప్పులు, ఏమో కొంచెం ఉన్నాయి డబ్బులు, వీటి కోసం నేను వెళ్ళాలి రేపు. ఎందుకంటే రేపు 31st కదా, జనాలు చాలా మంది నన్ను ఇసుకిచ్చేస్తారు. దానికోసం అయినా నా దగ్గర బోర్డు ఫ్యాన్సీ ఉంటుంది. అయినా సరే మీకు ఊరికి ఇదిగో ఇది ఒక క్లిప్పు, ఇదిగో రబ్బర్ బ్యాండ్స్, కాటుకాయలు, పక్క పిన్లు, ఇదిగో తిలకం సీసాలు. ఈ క్లిప్పులు బాగా అడుగుతున్నారు, ఇద్దరు కలిసి అడిగితే వాళ్ళ కోసం తీసుకున్నాను. ఇవి హెయిర్ బ్యాక్ సైడ్ క్లిప్పులు. ఇప్పుడు లేటెస్ట్ గా మోడల్ గా వచ్చినాయి ఫ్రెండ్స్, చూసారా? ఇదిగో ఈ లేటెస్ట్ మోడల్ గా వచ్చినాయి. అయినా సరే బాగుంటాయని వేసాను. ఇది బటర్ఫ్లై క్లిప్, చాలా ఫాస్ట్ గా ఉంటది నా ఐడియా. ఎందుకంటే ఎన్నాళ్ళు నా కృషిలో ఇది ఒక పార్ట్ అనమాట. నేను ఏది వేయగలను, ఏదైతే సేల్స్ అయ్యిద్ది నాకు బాగా తెలుసు ఫ్రెండ్స్. పిల్లలకి టిప్ టాప్లు, ఎందుకంటే రేపు పండగగా ఇంకా ఉన్నాయి నా దగ్గర. ఈ బటర్ఫ్లై మినిమం అంటే మీడియం సైజు క్లిప్పులు, పక్క పెన్నులు. ఇక ఈ రోజు వచ్చిన ఆదాయంతో, అంటే ఆల్రెడీ వాడేసుకున్నాం, కొంచెం ఇంట్లోకి కావాలి వాడేశాను. వీటి కోసం ఈరోజు పనిమాలుగా మార్కెట్ వెళ్ళి తెచ్చేసుకున్నాను ఫ్రెండ్స్. మరి రోజువారి పనుల్లో ఈ రోజువారి పని ఇగో, ఈ డబ్బులు మిగిలితే ఈ డబ్బుల వరకు ఇవే తెచ్చాను. ఫ్యాన్సీకి రేపు పొద్దున్నే మళ్ళీ నా వ్యాపారానికి పొద్దున్నే లేచి అమ్మ 6:30కి లేపేసి 6:30కి లేస్తాను. 6:30కి లేస్తే 7:30 కల్లా మార్కెట్ నా పాయింట్కి వెళ్ళిపోతాను, అమ్ముకొని వచ్చేస్తాను. రేపు కొంచెం తొందరగా వచ్చేద్దాం అనుకుంటున్నాను. మా వాళ్ళు బిర్యానీ అడిగారు, చికెన్ దమ్ బిర్యానీ కావాలంట, అది కూడా నేనే చేస్తాను. మా పెద్ద అబ్బాయి, మా పెద్ద కోళ్ళు, నా చిన్న కొడుకు, వాళ్ళు ముగ్గురు, మీ ఇద్దరం
మొత్తం కలిపి 5 చికెన్ దమ్ బిర్యానీ నేనే చేసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకేంటి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని కొత్త సంవత్సరం రోజు మా చిన్న విన్నపం. ఆనందంగా ఉండండి. చిన్న చిన్న పనులు మనకి జీవితం సాగేలాగా హ్యాపీగా ఉండనిస్తాయి. చిన్న చిన్న ఉద్యోగాలే, పెద్ద పెద్ద ఉద్యోగాలు. చిన్న ఉద్యోగం ఇది ఉద్యోగం కింద లెక్కే ఫ్రెండ్స్. మనకి ఇది ఉద్యోగం కింద ఉద్యోగంలానే చేయాలి. మనం చిన్న వ్యాపారమైన ఉద్యోగంలాగా చేసుకోవాలి. మరి రోజువారీ పనిలో ఇది కూడా ఒకటి. ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నావా ఫ్రెండ్స్కి? నువ్వేం చెప్పు, నేనేం చెప్పండి చెప్తుంది ఫ్రెండ్స్. మరి రేపు 31st, రేపు కూడా ఒక మంచి వీడియో ఏదో ఒకటి వదులుతాను. అంటే అదే కంటెంట్ ఉన్నాయి, బోల్డ్ కంటెంట్స్ ఉన్నాయి ఈ బుర్రలో, వస్తాయి ఒకటి. ఇదే కాదు, ఇది ఒక పనే చేయాల్సిన అవసరం లేదు, అన్ని పనులు చేసుకోవచ్చు మనం. అది కూడా మనం అందరం కలిసి ఒక కుటుంబం లాగా మాట్లాడుకుందాం. త్వరలో మిమ్మల్ని నేను కలుస్తాను. అంటే కలుస్తానంటే డైరెక్ట్గా వచ్చి కలుస్తాను కాదు, ఇలా యూట్యూబ్ ఛానల్లోనే కనబడతానని అర్థం ఫ్రెండ్స్. మరి ఉండమంటారా? ఓకే, బాయ్ బాయ్. బాయ్ బాయ్. వెంకట్రావు బ్లాగ్స్. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. మీరందరూ సంతోషంగా ఉండాలని కొత్త సంవత్సరం దేవుడికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని అందరూ బాగుండాలని మేము రేపు పూజ చేసుకొని మిమ్మల్ని అందరిని ఆశీర్వదించమని చెప్పి ఆ దేవుడిని మేము కోరుకుంటాం.